నెక్స్ట్ ఏంటంటే మన టాపిక్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ దీంట్లో వాడే ఏమేమి కీవర్డ్స్ వాడతాము ఏందనేది తెలుసుకుందాం ఫస్ట్. సో ఇన్హెరిటెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. గ్రూప్స్ కాన్సెప్ట్స్ ఎక్కడున్నా కానీ ఇన్హెరిటెన్స్ అనేది అక్కడ ఉంటానే ఉంటుంది. ఇన్హెరిటెన్స్ యాక్చువల్గా ఇన్హెరిటెన్స్ అంటే మనకి తెలుగులో మీనింగ్ ఏంటంటే వారసత్వం. ఇన్హెరిటెన్స్ అంటే తెలుగులో వారసత్వం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్స్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్? టూ వేస్ చెప్పచ్చు. ఒకటి టెక్నికల్గా, ఇంకోటి నార్మల్గా చెప్పచ్చు. ద రిలేషన్ బిట్వీన్ ద పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్ అని పిలుస్తాం. ఓకే, అలానే ఇంకొక డెఫినేషన్ ఏం చెప్తామంటే ద మెకానిజం బిట్వీన్ బేస్ క్లాస్ అంటే పేరెంట్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ అంటే చైల్డ్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ ఈజ్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. సో ఎదర్ దిస్ వే or this way we can define the inheritance. అయితే ఈ ఇన్హెరిటెన్స్లో మనకి టైప్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ది మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఆ తర్వాతది హైరార్చికల్ ఇన్హెరిటెన్స్, ఆ తర్వాతది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లో ఇంప్లిమెంట్ చేయలేము. అందుకని ఏం చేస్తామంటే దీనికోసం రెండు టైప్స్ వాడతాం. ఒకటి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అనేది వాడతాం అనమాట. దీస్ టూ టాపిక్స్లో మనం వాడతాం. ఎందుకంటే ఇది కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్, ది రిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా పేరెంట్ క్లాస్ నుంచి బేస్ క్లాస్ కనెక్ట్ అయితే అది మల్టిపుల్ బేస్ క్లాస్కి ఒక చైల్డ్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటాం. సో అది టాపిక్ అంటే డిఫరెంట్. మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ నేర్చుకునేటప్పుడు చూద్దాము. సో ఫస్ట్ వీ కాన్సన్ట్రేట్ దీస్ 4 టాపిక్స్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. నెక్స్ట్ పోతే మనం ఇన్హెరిటెన్స్ చేయాలంటే మనం ఇక్కడ వాడే ఒక స్పెషల్ టాపిక్ ఏంటంటే ఒక కీవర్డ్ వాడతాం. దట్ కీవర్డ్ ఈజ్ కాల్డ్, నేను డిలీట్ చేసేస్తాను. లెట్స్ ఏం కీవర్డ్ వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ అనే క్లాస్ ఉంది. సో క్లాస్ ఫాదర్, the class is the father and open close the bracket. The class inside some integer of code, some string of name అని చెప్పి ఒక క్లాస్ ఉంది. సో నేను నెక్స్ట్ క్లాస్ ఏంటంటే నాకు చైల్డ్ అనే క్లాస్ ఉంది. ఈ క్లాస్లో ఇంటీజర్ ఆఫ్ కోడ్, ఏ కోడ్? చైల్డ్ కోడ్. సో కాబట్టి చైల్డ్ కోడ్ అని పెట్టుకుందాం. అన్ని స్మాల్ లెటర్సే పెట్టుకుందాం. నెక్స్ట్ చైల్డ్ నేమ్. ఇప్పుడు మనం ఎక్కడైతే మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తామో అక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఏం వాడతాం? కన్స్ట్రక్టర్స్ వాడతాం. బికాజ్ ఆఫ్ ద డేటా విల్ బి ట్రాన్స్ఫర్ టు పేరెంట్ క్లాస్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ టు పేరెంట్ క్లాస్కి డేటా ఎలా ట్రాన్స్మిట్ అయింది? యూజింగ్ ద కన్స్ట్రక్టర్స్. సో కాబట్టి వీ కెన్ డిఫైన్ వన్ కన్స్ట్రక్టర్. ద కన్స్ట్రక్టర్ ఇన్సైడ్ వీ కెన్ రైట్ ద కోడ్. దిస్ డాట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు కోడ్ అంటే అర్థమైంది. ఆ కన్స్ట్రక్టర్లోకి 2 పారామీటర్స్ వస్తాయి, ఇంటీజర్ ఆఫ్ కోడ్, స్ట్రింగ్ ఆఫ్ నేమ్. అండ్ దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్. సింపుల్. దిస్ ఈజ్ ద కన్స్ట్రక్టర్ అండ్ క్లోజ్ ద క్లాస్. సింపుల్. ఓకే, అయితే ఈ కన్స్ట్రక్టర్లోకి మనం పారామీటర్స్ని చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్లోకి ఎలా పంపిస్తామంటే యూజింగ్ ద సూపర్ కీవర్డ్. సో ఎప్పుడు సూపర్ కీవర్డ్? ఫస్ట్ ఈ క్లాస్లోకి పారామీటర్స్ రావాలిగా.
ఈ క్లాస్లో ఒక చైల్డ్ కన్స్ట్రక్టర్ని తీసుకుంటాం. ఆ చైల్డ్ కన్స్ట్రక్టర్లోకి ఫస్ట్ ఏమేం కావాలి? పేరెంట్ యొక్క కోడ్ కావాలి, అట్లానే నెక్స్ట్ ఎవరిది కావాలి? పేరెంట్ యొక్క నేమ్ కావాలి, ఆ తర్వాత చైల్డ్ యొక్క కోడ్ కావాలి, ఆ తర్వాత చైల్డ్ యొక్క నేమ్ కావాలి. అంటే 4 పారామీటర్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్. 4 parameters is an essential. Why? Because the 2 parameters will be pushed to parent and 2 parameters will assign to child. సో ఇక్కడి నుంచి మనం పైకి పంపించాలంటే ఏం వాడతాం? సూపర్ క్లాస్ అంటే ఏ క్లాస్కి అయితే ఈ క్లాస్ ఎక్స్టెండ్ చేయబడి ఉంటుందో, ఎక్స్టెండ్స్ విచ్ క్లాస్? ఫాదర్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్ మీనింగ్, ఏం లేదు. చైల్డ్ ఎక్స్టెండ్స్ ఆఫ్ ఫాదర్ అంటే ఈ ఫాదర్కి ఎక్స్టెండ్ చేయబడ్డవాడు ఈ చైల్డ్ అనేవాడు. సింపుల్ మీనింగ్. అందుకనే మనకి ప్రతి వర్డ్లో ఒక స్పెషల్ మీనింగ్ పెట్టాడు. మనం ఎంత ఈజీగా అర్థం చేసుకుంటే అంత స్ట్రాంగ్గా మనకి మైండ్లో ఉండిపోయింది. చైల్డ్ అనే క్లాసు ఎక్స్టెండ్స్ ఆఫ్ ఫాదర్ అంటే ఆ ఫాదర్కి ఎక్స్టెండ్ చేయబడ్డదే ఈ చైల్డ్ అనే క్లాసు. ఎక్స్టెండ్స్ ఆఫ్ ఫాదర్, ఆ ఫాదర్కి ఎక్స్టెండ్ చేయబడ్డ క్లాసు. సో కాబట్టి మనం ఇక్కడి నుంచి మనం పేరెంట్కి పంపించాలంటే ఈ చైల్డ్కి పేరెంట్ ఎవరు? ఫాదర్. సో ఆటోమేటిక్లీ సూపర్ అన్నామంటే సూపర్ క్లాస్ ఎవరు ఉన్నాడు? పైన ఫాదర్ ఉన్నాడు. కాబట్టి సో వి పాస్ ద పారామీటర్స్, ఫస్ట్ 2 parameters into which class? Parent class, and the remaining 2 parameters will be stored into child class. Child this dot, we must use the keyword this ఎప్పుడు వాడతాం అనుకున్నాం? the passing parameter name and the declaration of the inside of the class member name both should be same, then only we can use the this. సో అలా లేని పక్షంలో మనం దిస్ అనే కీవర్డ్ వాడాల్సిన అవసరం లేదు. the 2 names are separate, then no need of to this keyword. అయితే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం కన్స్ట్రక్టర్ వాడేటప్పటి నుంచే మనం ఏం చెప్పడం స్టార్ట్ చేస్తామంటే దిస్ అనే కీవర్డ్ వాడుకోండి. ఇక్కడ డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో అదే వేరియబుల్స్ని పాసింగ్ పారామీటర్స్లో కూడా మనం డిఫైన్ చేసుకుంటే ఇక్కడ కోడ్ పెట్టాను, ఇక్కడ నేమ్ పెట్టాను, ఇక్కడ కూడా నేను కోడ్ నేమే పెట్టాను. ఏ కోడ్లోకి ఈ కోడ్ పోవాలంటే ఈ కోడ్ ఎక్కడిది? దిస్ అనే ఈ క్లాస్లో. అది దిస్ అంటే ఈ క్లాసు, ఈ కంటెక్స్ట్ ఆఫ్ అన్నది ఈ క్లాస్లోని కోడ్లోకి మనం పాస్ చేసిన కోడ్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ ప్రోగ్రామ్ నుంచి వస్తుంది. కన్స్ట్రక్టర్లోకి పారామీటర్. This is the parameter, this is the parameter. These 2 parameters will assign to these 2 variables. These 2 variables is called a class members. ఆ క్లాస్ యొక్క మెంబర్స్ ఎవరు? కోడ్, నేమ్. ఈ రెండిట్లోకి మనం బయట నుంచి అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ వీఆర్ పాసింగ్ ద ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ ద మెయిన్ ప్రోగ్రామ్. దట్ 2 arguments will assigns to code and name. How can you justify which are class member, which are passing argument? That's why we go for the this dot code is equal to code, this dot name is equal to name. It's a సింపుల్గా గుర్తుంటుంది. దిస్ అంటే ఈ క్లాస్లో ఉన్న మెంబరు. ఒట్టి వేరియబుల్ పేరు రాసామంటే దట్ ఈస్ ద పాస్డ్ ఆర్గ్యుమెంట్, దట్ ఈస్ ద పాస్డ్ పారామీటర్. సింపుల్. దిస్ ఈజ్ ద ఇన్హెరిటెన్స్. ఇప్పుడు దీంట్లో మనం రకరకాలుగా చేయాలి. వాట్ ఈస్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే అర్థం ఏంటంటే వెరీ సింపుల్. ఏదైనా ఒక క్లాస్ తీసుకొని లైక్ దిస్ ఈజ్ ద వన్ పేరెంట్ క్లాస్ అండ్ దిస్ ఈజ్ ద వన్ చైల్డ్ క్లాస్, ఈ రెండింటికి మధ్యలో మనం ఒక రిలేషన్ ప్రొవైడ్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ ద సింగిల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నాం అనుకోండి. మల్టీ లెవెల్, మల్టిపుల్, ద బోత్ షుడ్ బి డిఫరెంట్. కన్ఫ్యూజ్డ్ వర్డ్ దట్స్. మల్టీ లెవెల్ మీన్స్ more than 2 classes if you want to inherit, so that is called a multi level. Hierarchical ante it's a tree. So for example, this is the parent class. The parent class extends 2 child classes is there. This is the one child class and this is the another child class. In case this child class have 2 child classes and this child class is also 2 child classes, that is called hierarchically top to bottom. Hierarchically hybrid inheritance, no sequence. వన్ సైడ్ ఒకటే ఉండొచ్చు, ఇంకో సైడ్ 2 ఉండొచ్చు. ఇలా ఇష్టం వచ్చేట్టుగా ఒక సీక్వెన్షియల్లో మూవ్ అయ్యేదాన్ని హైబ్రిడ్ అంటాం. అంటే వీ కెనాట్ మెయింటైన్ ద ప్రాపర్ హైరార్చికల్లీ. అలా వాడకుండా వాడేదాన్ని హైబ్రిడ్ అంటాం. సో ఫస్ట్ ఈ 3 టైప్స్లో మనం ప్రోగ్రామ్స్ రాద్దాము.
ఆ తర్వాత అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్కి వెళ్ళినప్పుడు వాటి గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అనేది ఎందుకు వాటి డిఫరెన్స్ ఏంది, వాటిలో ఉండే బెనిఫిట్స్ ఏంది, దేంట్లో ఏ బెనిఫిట్స్ ఉంటే దేంట్లో ఏ బెనిఫిట్స్ ఉండవు అనేది ఆ టాపిక్ చెప్తుంటప్పుడు చూద్దాం. సో ఇప్పుడు అర్థమైంది కదా. జస్ట్ మనం ఇక్కడ ఏమేమి క్లాసెస్ టాపిక్స్లో మనం వాడుతుంది ఏంటంటే, ఒకటి ఎక్స్టెండ్స్ అనే ఒక కొత్త కీవర్డ్ నేర్చుకున్నాం ఇక్కడ, ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్. ఇంకొకటి సూపర్ అనే ఒక మెథడ్ని మనం వాడుకున్నాం. ఈ సూపర్ అనే మెథడ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, బేస్ క్లాస్లోకి చైల్డ్ క్లాస్ నుంచి పారామీటర్స్ పంపించడానికి, ఇంకా చెప్పాలంటే డిరైవ్డ్ క్లాస్ నుంచి ఎక్కడికి పంపించడానికి, బేస్ క్లాస్కి డేటాని పంపించడానికి వాడేదానికి ఏం వాడతాం, సూపర్ అనే కీవర్డ్ వాడతాం. ఎక్స్టెండ్స్ ఎందుకు వాడతామంటే, ఒక క్లాస్కి ఇంకొక క్లాస్కి రిలేషన్ చెప్పడానికి మనం ఎక్స్టెండ్స్ అనేది వాడతాం. సింపుల్. ఈ రెండే ఎక్స్ట్రాగా మనం నేర్చుకుని ఇంకేం నేర్చుకోలేదు. సో ఈ ఎక్స్టెండ్స్ వాడటం వల్ల బెనిఫిట్ ఏంటి, వాట్ అబౌట్ ద బెనిఫిట్ ఆఫ్ ఎక్స్టెండ్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నాడు, ఈ పేరెంట్కి ఒక చైల్డ్ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు చైల్డ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు బేసికల్గా. ఇప్పుడు నేను నిన్ను అడిగాను అనుకో, నీ ఫాదర్ పేరేందమ్మా, నీ పేరేందమ్మా అని నేను మొత్తం నీ దగ్గర నుంచి నేను డేటా మొత్తం గ్యాదర్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ద ఫాదర్. సో కదా, ఎందుకని నేను డిరైవ్డ్ క్లాస్నే బేస్ చేసుకుంటా. డిరైవ్డ్ క్లాస్ అంటే ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ చైల్డ్ క్లాస్. సో పేరెంట్ క్లాస్తో నాకు పని లేదు. ఎందుకని, ఈ పేరెంట్ క్లాస్కి చైల్డ్ క్లాస్కి రిలేషన్ ఉంది కాబట్టి త్రూ చైల్డ్ ఐ కెన్ టేక్ ద డేటా ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. సింపుల్ థింగ్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలనుకో, సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, ఒక ఫాదర్ ఉన్నాడు, ఒక చైల్డ్ ఉన్నాడు. ఈ చైల్డ్ని పిలిచి మీ ఫాదర్ పేరు ఏం పేరు, మీ గ్రాండ్ ఫాదర్ పేరు ఏం పేరు, అతని ఏజ్ ఎంత, అతను ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నాడు, దీస్ ఆల్ ఆర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ గ్యాదర్ ఫ్రమ్ derived class is called a child class. No need of to go father class, no need of to go grandfather class, but the child must be related to father and grandfather. That's called a extension అనే keyword. సో రిలేషన్ ఉంటే చాలు కదా. ఎండ్ పాయింట్ పట్టుకున్నామంటే పైనుంచి డేటా మొత్తాన్ని మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఇలా ఎండ్ పాయింట్కి పైన ఉన్న క్లాసెస్కి రిలేషన్ ప్రొవైడ్ చేయడం కోసం మనం వాడే ఒక సింగిల్ వర్డ్ ఎక్స్టెండ్స్. సింపుల్. ఎక్స్టెండ్స్. స్పెషల్గా మనం ఇక్కడ ఏమి నేర్చుకోము, కన్స్ట్రక్టర్స్ వచ్చు మనకి. ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మధ్యలో ఎక్స్టెండ్స్ వాడి, దాంట్లో కన్స్ట్రక్టర్, దీంట్లో కన్స్ట్రక్టర్ వాడి, ఇక్కడి నుంచి పారామీటర్స్ పైకి పంపించడానికి సూపర్ అనే క్లాస్ ఒకటి, మెథడ్ అనేది ఒకటి వాడితే ఇట్స్ ఎనఫ్. ఇన్హెరిటెన్స్ సింపుల్గా అయిపోయింది. ఇన్హెరిటెన్స్ మీన్స్ ద రిలేషన్ బిట్వీన్ ద బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్. ఓకే, ఈ డెరివేషన్ చెప్పేటప్పుడు చిన్న వర్డ్ మార్పు, రిలేషన్ అనకూడదు. ద మెకానిజం బిట్వీన్ ద బేస్ క్లాస్ అండ్ derived క్లాస్ అన్నది, ద రిలేషన్ బిట్వీన్ ద పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్ అన్నది. ఎందుకంటే పేరెంట్కి చైల్డ్కి మధ్యలో మెకానిజం ఉండదు, రిలేషన్ ఉంటుంది. ఒక బేస్ క్లాస్కి ఒక derived క్లాస్కి మధ్యలో మెకానిజం ఉంటుంది. అంటే ఆ వే ఆఫ్ వర్డ్ ఫార్మేషన్ బట్టి ఆ మధ్యలో మెకానిజమా రిలేషన్ అనేది వాడతాం. ఇన్హెరిటెన్స్ మీన్స్ రిలేషన్. ఓకే, దట్స్ ఆ టైప్ ఆఫ్ రిలేషన్స్. సింగిల్, మల్టీ లెవెల్, హైరార్చికల్, హైబ్రిడ్. Multiple is not supports the inheritance. That's why we go for the abstract and interfaces వాడతాం. ఓకే, అవి తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ ఈ టాపిక్ వరకు మనం ప్రోగ్రామ్స్ రాద్దాం. సింపుల్గా రాద్దాం, ఈజీగా అర్థమయ్యేటట్టు. జనరల్గా ఇవి ఎక్కడ వాడుతుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వినండి. సో నేను ఒక వెహికల్ సర్వీస్ చేసే సెంటర్ ఉందనుకున్నాం. సో వాడి దగ్గరికి వెహికల్స్ వస్తుంటాయి. వాడికి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి మనం. డెవలప్ చేసేటప్పుడు సో వాడు డిఫరెంట్ వెహికల్స్ని రిపేర్ చేస్తాడు. అతను ఏం చేస్తాడు, ఆ షాప్ అతను డిఫరెంట్ వెహికల్స్ని రిపేర్ చేస్తాడు. సో ఇక్కడ ఒకటి హీరో అనుకుంటే, ఇంకొకటి బజాజ్ అనుకుంటే, ఇంకొకటి బుల్లెట్ అనుకుంటే, ఈ మూడు వెహికల్స్కి కామన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడికి వచ్చేసి ఆ కామన్ థింగ్స్ అన్నీ ఇక్కడ రాసుకుంటాం. 5 థింగ్స్ కామన్గా ఉంటాయి. హీరోలోకి వచ్చేటికి ఇక్కడి నుంచి హీరోలో ఎడిషన్కి ఏముంటాయంటే 6, 7, 8 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి బజాజ్లో 6, 7, 8, 9, 10 ఇంకా ఎడిషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ బుల్లెట్లోకి వచ్చేటికి సమ్ మోర్ ఎడిషనల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, 8, 9
10, 11, 12, 13 ఇట్లా ఉంటాయి. సో అంటే ఇవి ఈ 5 వచ్చేసి యూనిక్ ప్రాపర్టీస్. అంటే ఈ 3 వెహికల్స్లో కామన్గా ఉంటాయి. వెహికల్ నేమ్ ఏంది, మోడల్ నెంబర్ ఏంది, ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఏంది, దాని కలర్ ఏంది, ఓకే, దాని ఇంజిన్ కెపాసిటీ ఎంత, 150 cc, 110 cc, దీస్ ఆర్ కామన్ ప్రాపర్టీస్. ఇవి ఇన్ ఎడిషన్గా ఈ 3 క్లాసెస్ ఏంది సపరేట్గా, అంటే వాటిలో లేనివి దీంట్లో కామన్గా లేనివన్నిటిని ఏం చేస్తాం, సపరేట్ చేసేస్తాం. ఈ మూడింటిని ఏం చేస్తామంటే దీనికి ఎక్స్టెండ్స్ ఇదే, దేనికి, ఈ హీరో అనే క్లాస్కి ఇది ఎక్స్టెండ్, బజాజ్కి ఇదే ఎక్స్టెండ్, బుల్లెట్కి ఇదే ఎక్స్టెండ్. అయితే నేను హీరో క్లాస్ని కాల్ చేసుకున్నప్పుడు ఈ 3 + 5 8 పనిచేస్తాయి నాకు. ఈ బజాజ్ అనే వెహికల్ వచ్చినప్పుడు నేను బజాజ్ సెలెక్ట్ చేసుకుంటే 10 ప్రాపర్టీస్ కనపడతాయి, బుల్లెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 13 ప్రాపర్టీస్ కనపడతాయి. అదే మనం ఇలా సపరేట్ చేసి ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ని మనం ఇంప్లిమెంట్ చేయకపోతే 3 సపరేట్గా ఒక దాంట్లో 8, 10, 13 మొత్తం టోటల్ ప్రాపర్టీస్ ఎక్కువైపోతుంది. సో వేస్ట్ ఆఫ్ మెమరీ అయిపోయింది, ఆర్గనైజేషన్ ఒక స్ట్రక్చర్గా ఉండదు. సో అలా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఈ ఊప్స్ కాన్సెప్ట్లో ఇన్హెరిటెన్స్ అనేది ఇలా సపోర్ట్ చేస్తుంది. నాట్ ఓన్లీ వెహికల్స్, రకరకాలు మనం ఇన్సూరెన్స్లోకి వెళ్తాం. ఇన్సూరెన్స్ సెక్టర్లో ఒక ఇన్సూరెన్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఇంకొక ఇన్సూరెన్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేవాడు మనం ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోగలే వాడిచ్చే బెనిఫిట్స్ కనపడతాయి, ఇంకొక ఇన్సూరెన్స్ చేంజ్ కాగలే సమ్ మోర్ బెనిఫిట్స్ కనపడతాయి. అయితే ఈ ఆర్కిటెక్చర్ వాడు డిజైన్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఈ ఇన్సూరెన్స్ సెక్టార్స్ అన్నింటిలో కూడా కామన్గా ఇచ్చే డీటెయిల్స్ అన్నింటినీ ఒక క్లాస్లోకి తీసుకెళ్తాడు. ఇన్ ఎడిషన్గా ఏవైతే వస్తాయో వాటికి సపరేట్ క్లాసెస్ క్రియేట్ చేసి వాటికి ఎక్స్టెండ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఆ రిలేషన్ ప్రొవైడ్ చేయడానికి రియల్ టైంలో ఊప్స్ బాగా సపోర్ట్ చేసింది. ఓకే, ఇవాళ మనకు ఒక అప్లికేషన్ డెవలప్ అవుతుందంటే వితౌట్ ఊప్ నో అప్లికేషన్. సింప్లిఫై చేయడం కోసం ఊప్స్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే ఆర్గనైజ్ ద సాఫ్ట్వేర్. ఊప్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే టు ఆర్గనైజ్ ద సాఫ్ట్వేర్ని ఆర్గనైజ్ చేయడం కోసం, డేటాని శాంపిల్ బాగా అంటే ఈజీగా ఆర్గనైజ్ చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకోవడం కోసం మనకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఆర్గనైజ్ ద డేటా ఫర్ డెవలపింగ్ ద అప్లికేషన్. ఎట్లా, సింపుల్ వేలో. ఓకే, దట్స్. సో లెట్స్ రైట్ ద ప్రోగ్రామ్ సింపుల్గా, అంటే ఈజీగా మనకు అర్థమయ్యేటట్టు ప్రోగ్రామ్ రాసుకుందాం. లెట్స్ గో. ఈలోన మనం పెడుతుంది జావా ప్రాక్టీస్. సో సిఎండి. ఓకే, లెట్స్ వాట్ అబౌట్ ద ప్రోగ్రామ్ నోట్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం. ఇన్హెరిటెన్స్ కాబట్టి మనం ఏం చేద్దాం, నోట్ ప్యాడ్ ++ తీసుకుందాం. ఎందుకనంటే కొద్దిగా మనకి మిస్టేక్స్ తగ్గుతాయి. ఎందుకని తగ్గుతాయి, సింటాక్స్ హైలైట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, సో లెట్స్ జూమ్. import java.io.asterisk, then immediately we can save the program name. ఫస్ట్ మటుకు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రోగ్రామ్ని ఫస్ట్ సేవ్ చేయడం అలవాటు చేసుకోండి. మధ్యలో కరెంటు పోయినా, ఏదైనా పనుండి లేచినా, పక్కన మర్చిపోయినా మనం రాసిన కోడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. సో కాబట్టి నేనేం చేస్తానంటే inherit1.java అని పెట్టాను. ఇంపోర్ట్. సో నెక్స్ట్ ఇంపోర్ట్ java.util.asterisk, then class. What about the class? Inherit1. This is the class, and the public static void main stringers. ఇంతవరకు మెయిన్ ప్రోగ్రామ్కి సంబంధించిన రాసేసాము. లెట్స్ గో ఆన్ ద టాప్. నేను ఒక క్లాస్ ఫాదర్ అని చెప్పని ఒక ఫాదర్ క్లాస్ తీసుకున్నాను. ఈ ఫాదర్కి ఎఫ్ కోడ్ అని పేరు పెట్టుకున్నాను, స్ట్రింగ్ ఎఫ్ నేమ్ అని పెట్టుకున్నాను. ఎక్కువ వేరియబుల్స్ తీసుకోవట్లేదు, ప్రోగ్రామ్లు ఎంత పెరిగిద్దని, ఎన్ని రాసినా అదే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేద్దాం, మస్ట్ అండ్ షుడ్గా ఏం చెప్పాను, కన్స్ట్రక్టర్ ఉండాలి. కన్స్ట్రక్టర్లో ఇంటీజర్ ఆఫ్ ఎఫ్ కోడ్, స్ట్రింగ్ ఆఫ్ ఎఫ్, సింపుల్. అండ్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. దిస్ డాట్ ఎఫ్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కోడ్. అంటే ఈ కంటెక్స్ట్లో ఉన్న ఎఫ్ కోడ్లోకి మనం పాస్ చేస్తున్న మెయిన్ ప్రోగ్రామ్ నుంచి వచ్చే వేరియబుల్ అసైన్ అవ్వాలి. సో దట్ సింపుల్, అయిపోయింది. కన్స్ట్రక్టర్ ఈజ్ ఓవర్. దెన్ కమ్ బ్యాక్ టు చైల్డ్ క్లాస్. సో క్లాస్ చైల్డ్ ఎక్స్టెండ్స్, ఇక్కడ కీవర్డ్ వాడుతున్నాం, ఎక్స్టెండ్స్. విచ్ క్లాస్ వీ కెన్ ఎక్స్టెండ్స్, ఫాదర్. అండ్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్.
open close the bracket. Now integer of code, string of name. Then we can write the constructor. The constructor name is the child. Integer of f code, string of f name, integer of code, string of name. That's and open close the bracket. Now we push the parameters to superclass. Which parameters? F code and f name will be passed to parent constructor. Inside will be passed. Okay. Then this dot code is equal to code and this dot name is equal to name. ఇన్హెరిటెన్స్ మనకు అర్థమైతే చాలా ఈజీ. ప్రోగ్రామ్ లెంతీగా కనపడితే కానీ రాసేటప్పుడు కాన్సెప్ట్ మటుకు చాలా ఈజీ కాన్సెప్ట్. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం డేటాను డిస్ప్లే చేయాలి. నేను వాయిడ్ ఫస్ట్ పబ్లిక్ యాక్సెస్ స్పెసిఫైయర్ రిటర్న్ టైప్ షో డీటెయిల్స్. ఓకే, షో డీటెయిల్స్. నేను మొత్తం పేరెంట్ చైల్డ్ మొత్తం ఇక్కడే యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకని? ద బోత్ క్లాస్ విల్ బి ఇన్హెరిటెడ్. సో నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫాదర్ కోడ్ కోలన్ ప్లస్ ఎఫ్ కోడ్ అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ చైల్డ్ ఫాదర్ నేమ్ కూడా ప్రింట్ చేసేయాలిగా, ఫాదర్ నేమ్ అండ్ కోలన్ space plus f name and semicolon. I copy these two things and paste. I can change the code and the name. So remove the father child and remove the father and child. That's simple. Type in the so let's come back the main program and we can declare the four variables. Integer of f code comma code. నేను అన్ని కామన్ వాడుతున్నాను చూడండి, వేరియబుల్ నేమ్స్ అంటే కన్ఫ్యూజ్ లేకుండా సింపుల్గా పంపించుకోవచ్చు. ఎఫ్ నేమ్ అండ్ నేమ్ సింపుల్. దెన్ వి టేక్ ద స్కానర్ ఇన్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. యాక్చువల్గా నేను కాన్స్టెంట్స్ రాసి పంపించేయచ్చు వాల్యూస్. కాకపోతే మనం డైనమిక్గా ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్స్ వస్తూ చూసుకోవడం అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. రెండోది మనం ఇలా రాసి 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 ఏమైందంటే సింటాక్స్ అనేది మన మైండ్లో బాగా స్టిక్ అయిపోయింది. అప్పుడు రేపు ఎక్కడ కూర్చున్నా మనం సింటాక్స్ రాయడం పెద్ద కష్టం ఉండదు. రెండోది మిస్టేక్స్ రాయడం అనేది తగ్గిపోతుంది. సో అలా కాకుండా ఏముంది, నేను డైరెక్ట్గా ఇప్పుడు ఈ స్కానర్ తీసుకోకుండా ఎఫ్ కోడ్ 100 కోడ్ ఈక్వల్ టు 200 పెట్టి ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పిన సమ్ XYZ అని రాసి నేమ్ ఈక్వల్ టు సమ్ ABC అని రాసేసి పంపిస్తే కూడా అవుట్పుట్ వస్తుంది. బట్ అది ఫిక్స్డ్. అదే డైనమిక్గా మనం ఇన్పుట్ తీసుకుంటే ఇట్స్ ఎ డిఫరెంట్. సో కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ఫాదర్ కోడ్ అండ్ నేమ్ రెండు ఒకేసారి రీడ్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్, ఎఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్. దట్స్ నౌ వి కాపీ దిస్ అండ్ పేస్ట్. ఎంటర్ ద చైల్డ్ కోడ్ అంటే నేను రాలేదమ్మా, అంతేగాని పదం రాలా, వాల్యూ రాలా, కంప్లైంట్స్ నేమ్ రాలా. అలా వచ్చింది కానీ అది రాలా. పార్షియల్ కంప్లైంట్స్ అంటారు. నేను ఈరోజు నైట్ చెక్ చేసి పెడతాను, మార్నింగ్ రాగానే చూద్దాం. నెక్స్ట్ ఓకే, ఎంటర్ చైల్డ్ కోడ్ అండ్ నేమ్. సో ఇక్కడ కోడ్ నేమ్ రెండింటిలో స్టోర్ చేసాం. ఇక్కడేమో ఫాదర్ కోడ్. నౌ ఇప్పుడు ఏం చేయాలి మనం? వి టేక్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ది క్లాస్. ఏ క్లాస్ నుంచి ఇన్స్టెన్స్ తీసుకోవాలి? చైల్డ్ క్లాస్కే తీసుకోవాలి. పేరెంట్ క్లాస్ని ఎప్పుడు కూడా మనం వాడాం. కన్స్ట్రక్టర్ కాబట్టి మనం మొత్తం 4 పారామీటర్స్ పంపించాలి. ఎఫ్ కోడ్, ఎఫ్ నేము అండ్ కోడ్ అండ్ నేమ్. దట్స్ అయిపోయింది. ఈ కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తున్నామో ఈ 4 పారామీటర్స్ని ఇక్కడికి ఎత్తుకెళ్ళిపోతుంది. ఈ 4 పారామీటర్స్లో 2 వచ్చేసి పేరెంట్కి పంపించేటప్పటికి ఇక్కడ అసైన్ చేసుకుంటుంది. ఆ తర్వాత చైల్డ్లో ఈ 2 అసైన్ చేసుకొని దెన్ నెక్స్ట్ ఏం జరగాలి? మనకి మెథడ్ కాల్ చేయాలి ప్రింట్ చేయడానికి. చైల్డ్ డాట్ ఏం పెట్టాం? షో డీటెయిల్స్. దెన్ ఇట్ విల్ బి ప్రింట్స్. ఓకే, సింపుల్. సో ఫైల్లోకి వెళ్ళాం, సేవ్ చేసుకున్నాం, కమాండ్ ప్రాంప్ట్కి వద్దాం. What about the program name? Inherit1.java. So it's compiled. Java inherit1.
father code 100, some Srinivas Rao, and child code 101, some Venkat. So that those values will be printed. Simple. Okay, this is called the సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఏమంటాం? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు కామెంట్స్ రాస్తాను. సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇప్పుడు మీకు ఇదంతా మీరు రాస్తా కూర్చుంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దట్స్ వై నేను దీన్ని మీకు వాట్సాప్ పెట్టేస్తాను. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇంకో క్లాస్ చెప్పుకునే టైం కూడా ఉండదు, రోజుకు ఒక ప్రోగ్రామ్ పట్టింది. అర్థమైందా? సో ఇది లెంత్ ఎక్కువ, ప్రోగ్రాంలో డెన్స్ తక్కువ, చాలా ఈజీగా అర్థమయ్యే కాన్సెప్టే. బట్ కానీ ఏముంటుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ది కోడ్ అనేది ఎక్కువ కాబట్టి ప్రాబ్లం. బట్ మీరు మటుకు కంపల్సరీ బుక్లో రాయండి అమ్మా, ప్రాక్టీస్ చేయండి. వాట్సాప్లో ఉంది కదా అని చెప్పని చూసి రాయవాగండి. సో నేను మీకు ఏదో గ్రూప్ పేరు పెట్టాం కదా, ఏం చేసాం, జావా ఈవినింగ్ 6 to 7 బ్యాచ్, అంతేనా? సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు సింగిల్ నుంచి మల్టీ లెవెల్, నాట్ మల్టిపుల్, బాగా గుర్తుపెట్టుకోండి, మల్టీ లెవెల్. ఇప్పుడు నేను ఈ ఫాదర్ పైన నేను ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ కాల్డ్ గ్రాండ్ ఫాదర్, GFAT. జీలో గ్రాండ్లో ఎఫ్, రెండు GF, రెండు క్యాప్లు పెట్టుకున్నాను. ఎందుకని, అదొక పదానికి ఇదొక పదానికి సింబల్ కాబట్టి FATHR, గ్రాండ్ ఫాదర్. ఓకే, G ఫాదర్. సో ఇక్కడ నేను ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్. నాకు ఇక్కడ ఏమేం కావాలి, ఇంటీజర్ ఆఫ్ G కోడ్, యూనిక్నెస్ కోసమే మనం ఇట్లా పేర్లు పెట్టుకుంటుంది. ఓకే, G నేమ్. దెన్ ఇక్కడ మళ్ళీ మనకి ఏం కావాలి, ఇక్కడ కన్స్ట్రక్టర్ కావాలి, G ఫాదర్. సో ఇక్కడ ఏమేమి వస్తాయి, మనకి రెండు పారామీటర్స్ వస్తాయి, G కోడ్, G నేమ్. ఇవి రెండు కూడా డేటా టైప్ని కూడా మెన్షన్ చేయాలిగా, ఇంటీజర్ ఆఫ్ G కోడ్ and string of G name, and open close the bracket. Then this dot G code is equal to G code, and this dot G name is equal to G name. సింపుల్ అయిపోయింది, ఇంకెక్కడతో మనకి పని లేదు. కానీ ఈ ఫాదర్ క్లాస్కి ఎవరు ఎక్స్టెండ్ చేయబడ్డారు, ఎస్, G ఫాదర్. దట్స్ ఇప్పుడు ఫాదర్ కోడ్, ఫాదర్ నేమ్. అయితే ఇక్కడికి ఎన్ని పారామీటర్స్ రావాలి, మనకు మొత్తం 4 పారామీటర్స్ రావాలి. ఇంటీజర్ ఆఫ్ G కోడ్, స్ట్రింగ్ ఆఫ్ G నేమ్. సింపుల్, అర్థమైపోయింది బాగా మీకు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఎన్ని వెళ్ళాలి, 2 వెళ్ళాలిగా. సూపర్ క్లాస్, G కోడ్ కామా G నేమ్. దట్ సింపుల్. సో ఇక్కడికి 4 వస్తున్నాయి, ఇక్కడికి ఎన్ని రావాలి, అప్పుడు చైల్డ్లోకి 6 రావాలి. సో కాబట్టి ఇంటీజర్ ఆఫ్ G కోడ్, స్ట్రింగ్ ఆఫ్ G నేమ్, దట్స్ కామా. సో నౌ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు మొత్తం 6. ఎన్ని పంపించాలి, పైకి 4 పంపించాలి. ఎన్ని పంపించాలి, G కోడ్, G నేమ్. ఇక్కడికి 4 పంపించాలి. ఇక్కడ ఎన్ని పంపిస్తుంది, సూపర్లోకి 2 పంపిస్తుంది. ఇంకా పైన లేదు కాబట్టి అక్కడ సూపర్ క్లాస్ లేదు. సో మెయిన్ ప్రోగ్రాంలో ఇంకా ఇక్కడ ఇంకో 2 ప్రింట్ చేయాలి మనం కదా. ఈ 2 కూడా కాపీ చేసుకుందాం, జస్ట్ నేమ్స్ చేంజ్ చేసేద్దాం. G ఫాదర్ కోడ్ అండ్ G ఫాదర్ నేమ్. ఇక్కడ దీని పేరు G కోడ్ అని పెడదాం, అండ్ దీని పేరు G నేమ్ అని పెట్టేద్దాం. సింపుల్. సో లెట్స్ కమ్ బ్యాక్ ద మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడ F కోడ్తో ముందు G కోడ్ అనే వేరియబుల్ కూడా ఒకటి తీసుకుందాం, అండ్ ఇక్కడ కూడా G నేమ్ అనే వేరియబుల్ తీసుకుందాం. సో ఇక్కడ ఈ 3 లైన్స్ మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసేసి ఇక్కడ G ఫాదర్ కోడ్ నేమ్ అని చెప్పని పెడుతున్నాను. ఇక్కడ F తీసేసి G కోడ్, అండ్ ఇక్కడ F తీసేసి G నేమ్ అని పెట్టేసాను. లెట్స్ అయిపోయింది. అప్పుడు 6 వేరియబుల్స్ మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు చైల్డ్లోకి ఏమేమి పంపించాలి, G కోడ్ పంపించాలి, G నేము పంపించాలి. దెన్ చైల్డ్ డాట్ షో డీటెయిల్స్. సరిపోయినప్పుడు 3 క్లాసెస్కి మనం రిలేషన్ ప్రొవైడ్ చేసాం. లెట్స్ మనం మళ్ళీ మెయిన్ కంపైల్లోకి వచ్చేసి సేమ్ అదే ప్రోగ్రామ్ని కంపైల్ చేసాం. దాని తర్వాత రన్ చేసేస్తాం. ఫస్ట్ గ్రాండ్ ఫాదర్ కోడ్ అడుగుతుంది, సమ్ K అని పెట్టాను. సో ఎందుకని ఎర్రర్ వచ్చింది, బికాజ్ ఆఫ్ ద ఫస్ట్ వాల్యూ ఈజ్ ద కోడ్, దెన్ ద నేమ్. అర్థమైందా? మనం ఇంకా ట్రై క్యాచ్ ఎక్సెప్షన్స్ నేర్చుకోలేదు కాబట్టి కంపల్సరీ మనకు బగ్ వస్తుంది ఇన్పుట్ రాంగ్ ఇచ్చినప్పుడు. తర్వాత మనం మారుద్దాము. నెంబర్ 2 సమ్ KSR, నెంబర్ 3
some Venkat. So grandfather and father and child, 3 members details ఉంది. సో నేను ఈ ప్రోగ్రామ్ కూడా మీకు కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మీరేం చేస్తారంటే మీరు రేపు వచ్చేటప్పుడు హైరార్చికల్కి ఒకటి ట్రై చేయండి. దేనికి? హైరార్చికల్కి. సో నేను రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, సో నేను ఇప్పుడు 2 ప్రోగ్రామ్స్ మీకు పెట్టాను. ఒకటి సింగిల్ ఇన్హెరిటెన్స్, ఇంకొకటి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా కన్ఫ్యూజింగ్. ఎప్పుడన్నా జావాలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా డిఫరెన్స్ బిట్వీన్ ద మల్టీ లెవెల్ అండ్ మల్టిపుల్ అని అడుగుతారు. ఆ డిఫరెన్స్ కూడా మేము చెప్పగలగాలి. మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంటర్ఫేసెస్ నేర్చుకునేటప్పుడు చెప్తాను మీకు, చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ. అవి ఏందనేది కీవర్డ్ ఎలా వాడతాం ఏందని చెప్తాను. రేపు మనం రిమైనింగ్ ఇన్హెరిటెన్స్ కంప్లీట్ చేసుకొని దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఓకే.